హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్. హిట్టా ఫట్టా కార్యక్రమానికి స్వాగతం. నేనైతే సిద్ధంగా ఉన్నాను అండ్ నాతో పాటు అశోక్ గారు ఉన్నారు, మనకి మూవీ జర్నలిస్ట్. ఎస్, ఈ విశేషాలు ఎందుకు ఏంటి అంటే ప్రతి శుక్రవారం రాగానే మనకి చాలా సినిమాలు వస్తాయి మనల్ని అలరించడానికి, ఆనందించడానికి. సో సినిమా హిట్టా ఫట్టా, సో అది మా దృష్టికోణంలో ఎంతవరకు ఎలా ఉంది ఏంటి అనేది మేము రివ్యూ అందించడానికి ఈరోజు వచ్చేసాం. సో ఈరోజు అంటే 9 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒక మలయాళ సినిమాతో పాటు. ఎస్, మనుచరిత్ర, భీమదేవరపల్లి బ్రాంచు, అలాగే అశ్విన్సు, 1920 వెంటాడే మృత్యుఘోష అండ్ కర్ణ, భారీ తారగణం, జాగ్రత్త బిడ్డ, కుట్ర, ధూమం, ఇది మలయాళ సినిమా. సో మొత్తంగా 9 రిలీజ్ అయ్యాయి. సో ఈ సినిమాల తాలూకు విశేషాలు ఏంటి, ఇందులో కొన్ని సినిమాలు మనం డిస్కస్ చేద్దాం సమయం బట్టి. సో ఎలా ఉంది ఏంటి అని తెలుసుకునే ముందు అసలు సినిమా చూసినాక మన వాళ్ళు సినిమా సూపర్ హిట్ ఆఫ్ అట్టా అని చెప్పేస్తూ ఉంటారు. సో ఆ చిన్న రివ్యూ ఉంది. సో ఆ పబ్లిక్ టాక్ ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. సో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. విలేజ్కి వెళ్ళాల్సిన సినిమా అనమాట. మ్యూజిక్ కానీ, హీరో హీరోయిన్ క్యారెక్టర్ కానీ, ఆ ఊర్లో చేసిన ఒక 10 క్యారెక్టర్లు ఉంటాయి ఈ విలేజ్లో. చాలా చాలా బాగున్నాయి. మంచి సినిమా అన్న భీమదేవరపల్లి బ్రాంచ్. ఒక మ్యూజిక్ పరంగా కానీ, ఒక విజువల్స్ పరంగా కానీ, పల్లెటూరు వాతావరణం కానీ చాలా చాలా బాగుంది. సో అందరు చూడాల్సిన సినిమా భీమదేవరపల్లి. సినిమా చాలా బాగుందండి. ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ని, డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్ అండ్ రాణి గౌడ్ అనే క్యారెక్టర్ కూడా చేయడం జరిగింది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఒక ప్రొడ్యూసర్గా చిన్న టెన్షన్ ఉంటుంది, కానీ ప్రేక్షక దేవులందరూ కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే మీరు చూస్తూనే ఉన్నారు. సూపర్ సార్, అసలు మామూలుగా లేదు. మన సినిమా అంటే అప్పట్లో తెలంగాణ స్లాంగ్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ బల్గన్ సినిమా అనుకున్నాం, కానీ బల్గన్ సినిమా మించిపోయింది. ప్రతి ఒక్కరు చూడాలి. ఎవరన్నా సినిమా చూడకుండా ఉంటే మాత్రం మర్యాద ఉండదు. నా కళ్ళు కావాలి, డైరెక్టర్ నా కళ్ళు కావాలి, కళ్ళు కావాలి. భారీ తారాంగణం సింపుల్ సినిమా అన్న, చాలా అంటే చాలా బాగుంది. బివి రెడ్డి గారు ఇలాంటి స్క్రిప్ట్ని తీసుకొని సినిమా తీయడం అనేది చాలా సాహసం అని చెప్పాలి. ఎంత బాగుందండి సినిమాలో ఉన్న ట్విస్ట్లు, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్లు కానీ, లాస్ట్ 30 minutes ఉండే ఆ క్లైమాక్స్ కానీ వేరే లెవెల్ ఉంది. ఏంటంటే నిజ జీవితంలో ఎందుకు నటించాలి అనే దాని గురించి చూపించే సినిమా. మన లైఫ్లో రియల్ స్టార్లు ప్రతి ఒక్కరు ఎందుకు నటించాలి, ఎలా నటించారు అన్న దాని గురించి చూపించారు సినిమాలో. చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి సినిమాని ఇలాంటి మోటివ్ తీసుకొని ఒక జనాలకు ఒకటి నేర్పించే విధంగా ఉండాలి. అలాంటి సినిమా చూసాం ఇవాళ. చాలా అంటే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, భారీ తారాగణం సినిమా చూసాను, చాలా బాగుంది, వండర్ఫుల్ అండి. ఎందుకంటే మెయిన్ ఒకటైతే క్లియర్ చెప్తాను, ప్రొడ్యూసర్ సార్ సూపర్ సార్. నిజంగా బివి రెడ్డి గారు వండర్ఫుల్ సినిమా అందించారు. చాలా అద్భుతమైన సినిమా, నాకు వండర్ఫుల్ గా నచ్చింది. సాంగ్స్ కానీ ప్రతి కామెడీ అయితే చాలా ఎంజాయ్ చేశాను. ప్రతి సీన్ కూడా నేను ఫీల్ అయిపోయాను అంటున్నా. చాలా అద్భుతమైన సినిమా అనుకోవచ్చు. మెయిన్ ఒకటైతే చెప్పాలనుకుంటే సినిమాలో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అయితే జీవించేశారు. జాగ్రత్త బిడ్డ అని నిదానంగా చెప్తారు కదా, ఇక్కడ పోకిరి దాంట్లకు జాగ్రత్త బిడ్డ అని కోపంగా చెప్పాలా, అప్పుడు సరిగా ఉంటది జనరేషన్. చాలా చాలా బాగున్నాయి. లాస్ట్ లో సార్ చాలా అదరగొట్టాడు, అసలు చాలా బాగుంది సార్. మీ పేరు సార్? గిరిబాబు. సరే, బాగుంది సార్, చాలా బాగుందండి. హైలైట్స్ సార్ డైలాగ్స్ బాగా నచ్చినాయి. లాస్ట్ సారు డైలాగ్ కానీ, యాక్షన్ కానీ బాగుంది, చాలా బాగుంది. ఎస్, ఎలా ఉంది రివ్యూ చూశారు కదా. సో సినిమా చూడగానే వాళ్ళ ఎగ్జైట్మెంట్, అభిమానులు ఫస్ట్ డే వాళ్ళు చూసినాక సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ మనకు వచ్చేస్తుంటుంది. అండ్ అశోక్ గారు, ఎస్ మీ దగ్గరికి వద్దాం. అండ్ చాలా సినిమాలు అంటే ఈరోజు మనకి అంటే ఆది పురుషు పెద్ద సినిమా, ఒక తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత చిన్న చిన్న అన్ని మెల్లగా వస్తుంటాయి కదా. సో అలా ఈరోజు చిన్న చిన్న సినిమాలు అన్నీ మనకి చాలా వచ్చాయి. ఫస్ట్ మనం అంటే చాలా సినిమాలు ఉన్నాయి, అన్నింటికంటే ముందు మనం ఒక సినిమా గురించి మాట్లాడదాం. ఏం సినిమా అనేది మీరే చెప్పాలి. సో ఆ సినిమా టాప్ మనోచరిత్ర. అంటే మనోచరిత్ర ఉండగానే మనకి చాలా టైటిల్ వస్తాయి. మరో చరిత్ర లాగా మనో చరిత్ర మనకి చాలా ఉన్నాయి. బట్ ఈ సినిమా వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్. మెయిన్ కందుకూరి శివ డైరెక్టర్, అంటే నాన్నగారు కూడా చాలా సినిమాలు మనకి పెళ్లి చూపులు కానీ, సో మెంటల్ మదిలి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో అట్లా సినిమా చూసారు, ఎట్లా అనిపిస్తుంది ఆ సినిమాకి సంబంధించి? చాలా బాగుంది. అంటే యాక్చువల్ గా చిన్న సినిమాలకు గ్యాప్ లేకుండా అయిపోయింది యాక్చువల్ గా. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా కొన్ని సినిమాలు వస్తున్నాయి. సో ఆది పురుషు దెబ్బకి ఈ సినిమాలన్నీ కూడా ఆగిపోయినాయి, చాలా రోజులు రిలీజెస్. ఒక్కసారిగా 9 సినిమాలు మొత్తం బాక్స్ ఆఫీస్ లో మొత్తం పోటీ పడుతున్నాయి. నువ్వా నేనా అని తెలుసుకునేడానికి అన్ని చిన్న సినిమాలు సిద్ధమైపోయాయి. అయితే దాంట్లో మనోచరిత్ర గురించి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజు కందుకూరి తెలుసు మనకు, పెళ్లి చూపులు, మెంటల్ మధ్యలో ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయిని పరిచయం చేశాడు. చూసి చూడంగానే, గమనం అనే సినిమాలు అంటే ఒక మంచి స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు, అంటే హీరోయిజం అట్లా ఉండాలని కాకుండా ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా మాత్రం ఎంచుకుంటే వచ్చాడు శివకి. ఎందుకంటే చాలా చేసింది 2 సినిమాలే, కానీ ఆ సినిమా గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. అంటే అతను స్టోరీ సెలక్షన్ ఎంత బాగుంటుంది,
తను ఎంచుకునే విధానం, తన నటన ఎంత స్టేబుల్గా చేస్తాడు అనేది కూడా కొంచెం మనం మాట్లాడుకున్నాం. సో మనో చరిత్ర కూడా అంతే చేశాడు. అంటే అతని క్యారెక్టరైజేషన్ కూడా మనం RX-100, అర్జున్ రెడ్డి తరహాలో ఆ క్యారెక్టరైజేషన్ కూడా బిల్డప్ చేసుకోగలిగాడు. అంటే గత సినిమాలు చూస్తే ఈ సినిమాకి చాలా అనిపించింది అనమాట. మొత్తం వరంగల్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది ఒక లవ్ స్టోరీ. సో ఆ స్టోరీ ఏంటంటే అతను లవ్ చేయడం, బ్రేకప్లు చేయడం, ఈ కాన్సెప్ట్లో చివరికి ఎట్లా బయటపడ్డాడు అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో మొత్తానికైతే శివ అంటే వరంగల్ కుర్రాడుగా పరిచయం అవుతూ సినిమాలో కూడా చూపించారు. అంటే పక్కా తెలంగాణ, మనకు వరంగల్ అనగానే ఇంకా అసలు చూడక్కర్లేదు, చాలా అంటే ఊర మాస్ ఉంటుంది అనమాట. సో అది కూడా పాయింట్ తీసుకొని వరంగల్ కుర్రాడు లవ్ చేయడం, మళ్ళీ గ్యాప్ రావడం, వేరే అమ్మాయిలు లవ్ చేయడం, మళ్ళీ అంటే ఆ ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా చేశారని చెప్పారు. సో అలా చూసినప్పుడు మీకు అంటే సినిమాలు చాలా లవ్ స్టోరీస్ వచ్చాయి. సో దానికి దీనికి డిఫరెన్స్ చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన సినిమాలకు కానీ ఈ సినిమాకి డిఫరెన్స్ అంటే కొత్త కథాంశం ఏముంది అందులో? స్టోరీ అంటే జస్ట్ బ్రేకప్ స్టోరీస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. కాకపోతే క్యారెక్టరైజేషన్స్ కానీ దాంట్లో కథనం చాలా బాగా ఉంటాయి. డైరెక్టర్ భరత్ పెదగానని చేశాడు. చాలా ఒక మంచి టెక్నీషియన్గా సినిమా చూపించడం. శివ కూడా చాలా స్టేబుల్గా ఎంత బాగా చేశాడంటే ఫస్ట్ హాఫ్కు సెకండ్ హాఫ్లో కూడా అతను రివీల్ చేసే విధానం కానీ అన్నీ చాలా బాగున్నాయి. మనం మాట్లాడుకున్న ఇందాక కూడా సంగీతం గురించి గోపి సుందర్ బ్యాక్గ్రౌండ్ చెప్పక్కర్లేదు, అన్ని హిట్స్ ఉన్నాయి, ఎన్ని హిట్స్ ఉన్నాయో ఆయన సంగీతం అంటేనే ఆల్మోస్ట్ ఒక 50% సక్సెస్ అనేటువంటి మాట వస్తుంది. సో దీంట్లో చాలా వరకు సినిమాకి ఇక తర్వాత మేఘా ఆకాష్ స్క్రీన్ షేర్ చేసుకున్నాను, ఎక్కువ స్కోప్ ఉందని కూడా విన్నాం. అవును, తనే ఎక్కువ ఉంటుంది. తర్వాత అదే మన బ్రేకప్స్ అని చెప్పాం కదా, లవ్ చేయడం, బ్రేకప్ చేయడం, దాంట్లో మేఘా ఆకాష్ ఎక్కువ చేస్తుంది. తర్వాత ప్రియా వడ్లమాన్ అని, ప్రగతి శ్రీవాత్సవ్ అని హీరోయిన్లు ఉన్నారు, అంతా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మొత్తం కలర్ఫుల్ గా సినిమా అంతా ఉంది. మంచి తారాగణం, క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఇతను నాకు తెలిసి టాలీవుడ్ లో చాలా తక్కువ మంది అంటే నాని ఎట్లయితే సెలెక్ట్ చేసుకుంటాడో ఈ శివకందుకు కూడా స్టోరీ సెలక్షన్స్ చూడు చాలా ఆచితూచే సినిమాలు చేస్తుంటాడు. సో ఈ రోజు ఇండస్ట్రీ ఎంత మాట్లాడుకుంటుంది అంటే అతను స్టోరీ విధానం కావచ్చు, అతని క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగున్నాయి సినిమాకి. డైరెక్టర్ అంటే సినిమాని చాలా వరకు లాగ్ అయిపోవడం, క్లైమాక్స్, ఫ్రీ క్లైమాక్స్ ఈ రెండు మనకి ఇంపార్టెంట్, అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఇవి సినిమాకి చాలా ప్రధానంగా ఉంటాయి. సో అది నడిపించడంలో కథ ఎంతవరకు, డైరెక్టర్ ఎంతవరకు దాన్ని తీసుకువెళ్ళగలిగారు? అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే డైరెక్టర్ ప్లస్లు మైనస్ కూడా మాట్లాడుకోవాలి. అంటే సినిమా ఆయన పెద్దగానే బాగా చేశాడు. కాకపోతే కొన్ని చోట్ల ఇది ఆల్రెడీ ప్రేక్షకుడు తెలిసిపోతుంది, కంక్లూజన్ ఇదే కాదనేది, అది దాన్ని సాగదీసడం కొంచెం బోరింగ్ అనిపించింది. క్యారెక్టరైజేషన్స్ ఈ లేడీస్ మధ్య జరిగేటువంటి అంతా కూడా యూత్ బాగా నచ్చుద్ది. ఫ్యామిలీ ఆడియన్స్ ఏంటి బ్రేకప్స్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టే సినిమా ఉంది. సో కొంచెం ఎమోషనల్ కూడా తీశాడు. RR ఇదంతా కూడా ఏమైపోయింది, సినిమాకి కొంచెం బలాన్ని తీసుకొచ్చాయి, దాన్ని కొంచెం పుష్ చేసినట్టు అనిపించింది అనమాట. సో కొంత అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉండడం, కొంచెం ప్రీ క్లైమాక్స్ లో కొంచెం సాగదీత ఉండడం వల్ల ప్రేక్షకుడికి బోర్ కొడుతుంది. అదొక్కటి చేసి ఉంటే సినిమా కొంచెం మంచి ఇంకా ఉన్నకంటే మంచి టాక్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్స్ కూడా సినిమాకి బాగా చేశారు. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ డైరెక్షన్ లో నడుస్తుంటాడు ఆయన యాక్చువల్ గా. ఎందుకంటే ముందు సినిమాల ఇంపాక్ట్ కూడా చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉన్నాయి సినిమా అంటే, అది అందుకుంది. అంటే ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించి ఒకే సినిమా చాలా ఎక్కువ సినిమాలు కూడా పోటీ ఉన్నాయి ఈ రోజు మనకి. సో అది కూడా ఆ పోటీలో నిలబడింది అంటారా? అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే ఈ రోజు చెప్పుకునే సినిమాల్లో కూడా అదే మనం ఫస్ట్ చెప్పుకుంటే మనం తెలిసిన ఆర్టిస్ట్ లో మన శివకందుకూరే కొంచెం తెలిసిన ఆర్టిస్ట్ గా, మేఘా ఆకాష్ కూడా పెద్ద హీరో చాలా మంది చేసింది. అంటే వీళ్ళ స్క్రీన్ షేర్, వీళ్ళ స్క్రీన్స్ ప్రెజెన్స్, తన పెర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే సినిమాకి ప్లస్ అయిందంటారు. చాలా బాగుంది. అసలు ఎంత బాగా చేసిందంటే తనకు శివకి ఇద్దరు కాంపిటేటర్ గా ఉన్నట్టు చేశారు. చాలా అంటే కలర్ఫుల్ గా ఉంది. ఏ సీన్, ఎమోషన్ సీన్స్ కావచ్చు, రొమాన్స్ సీన్స్ కావచ్చు, అన్ని కూడా చాలా మంచిగా అనిపించాయి. ప్రియ వడ్లమాని కూడా క్యారెక్టరైజేషన్స్ ఫైనల్ గా అంటే మన సినిమాలు ఉన్నాయి, మన ఒక్కొక్కటి చాలా ఉన్నాయి. అంటే ఫైనల్ గా ఈ సినిమాకి మీరు ఇచ్చే అంటే రేటింగ్ అని కాదు కానీ సినిమా ప్రేక్షకులు చూడాలనుకుంటే, సో మన అమ్మని చూసే వాళ్ళకి ఎవరైనా సినిమా చూడాలి రావాలనుకుంటే మీరు ఇచ్చేది ఏంటంటే ఓకే ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్తారా, లేకపోతే ఏ ఎలిమెంట్స్ కోసం చూడొచ్చు అని చెప్తారా? స్టోరీలో చూడొచ్చు, కథనం గురించి చూడొచ్చు, మీకు యూత్కి బాగా నచ్చుతుంది సినిమా. సో ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం తక్కువ సినిమా బాగుందంటే చూస్తారు, బట్ అందరు చూసే సినిమానే, ఎక్కడ లేదు. మొత్తానికి ఒక
మనం రేటింగ్ ఇచ్చే ఉద్దేశం అని కాదు కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే మీరు ఊహించినంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో పోకుండా సినిమా ఒక మంచి సినిమా చూద్దాం అనే దాన్ని వెళ్ళిపోవాలి. ఒక మను చరిత్ర అనే సినిమా పెద్ద సినిమాని ఊహించుకొని పోతే గత సినిమాలు అంటే పెళ్లి చూపు ఇంపాక్ట్ ఎన్ని దృష్టిలో పెట్టుకొని పోవద్దు. ఒక మంచి సినిమా కోసం వెళ్తే మంచిదన్న ఉద్దేశం దాంట్లో. నెక్స్ట్ మనం ఇంకో సినిమా అసలు భీమదేవరపల్లి బ్రాంచ్ ఒక ప్రత్యేకంగా ఒక బ్రాంచ్ గురించి స్టోరీ జరిగిందంట. అది అసలు ఏంటి ఆ లొసుగులు ఏంటి, ఆ బ్రాంచ్లో ఆ తీసుకోవడం అప్పు, ఈ ఫ్రీ ఉచితాలకు సంబంధించి మంచి కాన్సెప్ట్ తీసుకున్నారని విన్నాం. సో దానిపై మీ అభిప్రాయం, ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మనం అసలు ఇది కూడా తెలంగాణ బ్యాక్గ్రౌండ్ మోస్ట్లీ ఇప్పుడు సినిమాలు ఒక ఊరి కుగ్రామంలో మనం అప్పుడు విన్నాం జీరో అకౌంట్స్ తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తారు, చాలా మంది అకౌంట్స్ తీసుకున్నారు. అంటే ఆ టైంలో ఈ సినిమా చేసినట్టుండ్రు. అయితే వీళ్ళందరూ ఊరంతా కూడా తీసుకుంటుంది. అయితే అనుకోకుండా బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన తప్పుకి జంపాన్ అని ఆయన అకౌంట్లో డబ్బులు పడతాయి. ఆ డబ్బుల్ని తెలియకుండా పడేయని చెప్పి మొత్తం ఖర్చు చేస్తాడు ఫ్రీగా. తర్వాత బ్యాంక్ వాళ్ళు వచ్చి తను ఇబ్బంది పెడతాడు, మళ్ళీ ఎట్లా బయటపడ్డాడు అనేది కథ. కానీ ఆ ఇంటెన్షన్ అనేది చూపించగలిగారు జనాలకి. అంటే చాలా మంది గ్రామీణ ప్రాంతాలకు బాగా కనెక్ట్ అవుతుంది ఇలాంటి స్టోరీస్ అనగానే. బ్యాంకులు ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు, అంటే రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి. ఖచ్చితంగా చెప్పాలంటే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అంత ఫన్ జనరేట్ అయింది. చివరి వరకు కూడా అతను ఎంత విలాసంగా ఎంజాయ్ చేశాడు, ఆ తర్వాత ఎంత బాధపడ్డాడు, అంటే ఒక సామాన్యమైన రైతు, సామాన్యమైన వ్యక్తి ఎట్లా ఇబ్బంది పడ్డాడని బాగా చెప్పాడు దర్శకుడు రమేష్ చెప్పాల. ఆయన రచయితగా చాలా సినిమాలు రాశాడు, ఫస్ట్ టైం డైరెక్షన్ చేశాడు. అయితే దీంట్లో వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులే. మనకు బలగంలో ఉన్న ముసలాయన ఆయన చేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు దీంట్లో కూడా చేశారు. సో ఏనిపించిందంటే వీళ్ళందరూ బలగం ఆర్టిస్టులే, బలగంలో చేసిన చిన్న ఆర్టిస్టులు, వీళ్ళంతా థియేటర్ ఆర్టిస్టులు, సురభి ఆర్టిస్టులు, వీళ్ళందరూ కూడా దీంట్లో చేశారు. వీళ్ళందరూ కొత్త వాళ్ళైనా కొత్త ఫేస్ తెలియపోయినప్పుడు కూడా ఒక మంచి సినిమా చూసిన ఫీల్, ఫన్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కామెడీ అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమాలు అయితే వెళ్ళిపోతారు. సో ఖచ్చితంగా కామెడీ అయితే సినిమాకు ఉంది కాబట్టి మీరు వెళ్ళొచ్చు. మైత్రి వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో అంటే సినిమా బాగలేదు అంటే వాళ్ళు పెద్ద సినిమాలు చేస్తుంటారు యాక్చువల్గా, అంతే డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ముందుకు వచ్చి చేశారంటే మన అదే సినిమాలో మ్యాటర్ ఉంది, ఫన్ ఉంది. కాకపోతే ఆర్టిస్టులు లేరు అనేది కానీ ఒక మంచి సినిమా, ఒక కామెడీ సినిమా చూడడానికి దానికి చరణార్జున్ మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయ్యింది. అర్జున్ అసలు ఈ మధ్య తను చాలా వరకు ఫామ్ లో చాలా రోజులు సార్ సినిమా చేశాను. ఏం చెప్పారంటే అంటే ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ ఒక సింగర్ గా రచయితగా ఉంటూ ఒక సినిమాకి చాలా ప్లస్ అయింది, అది కూడా చెప్పుకోవాలి మనం. అంటే అందులో బాణీలు ఆయన కొన్ని రాశారని కూడా విన్నాం మేము. ఏమైనా రాశారు ప్లస్ పాడారు. సో ఏంటంటే కథానుగుణంగా వెళ్తుంది. కానీ కాకపోతే జంపాన క్యారెక్టర్ చేసిన పాత్ర అసలు ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు అది నిజంగా చూసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా నచ్చుతుంది వాస్తవంగా. అంటే నేను చెప్పే ఎక్స్పీరియన్స్ చూస్తే వస్తుంది, నేను చెప్తే దాన్ని కరెక్ట్ గా ఎన్హాన్స్ చేయలేము ఇప్పుడు ఇక్కడ. బట్ కామెడీ అయితే ఖచ్చితంగా సినిమా ఆదరించాలంటే చూడాలంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి మనం, ఖచ్చితంగా చూడాలి. ఆ సినిమా చూడగలిగితే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అంటే నేను ఓవరాల్గా చెప్పాల్సి వచ్చిందంటే ఈ సినిమా ఒక మంచి సినిమా, ఒక ఫ్రెష్ టాలెంట్, న్యూ టాలెంట్. ఈ సినిమా చూస్తే ఫన్ కావాలనుకున్నా ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే కొంచెం రిలీఫ్, హ్యాపీ. అంటే ఈ టెన్షన్స్ లో మనకి ఇప్పుడు వేసవి ఓడిపోయింది, వర్షాలు పడుతున్నాయి, రిలాక్స్ గా వెళ్ళి సరదాగా నవ్వుకుందాం అంటే సినిమా ఖచ్చితంగా. అసలు నాకు తెలిసి సినిమా కంటే రేపు ఓటీటీ కానీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ కామెడీ కావాలనుకోవాలి, లేకపోతే మంచి సినిమా చూడాలి, ఒక ఫన్ సినిమా చూడాలనుకుంటే మాత్రం భీమదేవరపల్లి బ్రాంచ్ చూస్తే వస్తుంది. దీంట్లో ఏంటంటే ఇంకొకటి మనం నెక్స్ట్ ఇంకోటి అశ్విన్స్ సినిమా కూడా మాట్లాడుకోవాలి. అంటే సినిమా ఖచ్చితంగా మనం టైం తక్కువ ఉంది. సో అశ్విన్స్ సినిమా చూసుకుంటే డిఫరెంట్ హర్రర్, అంటే థ్రిల్లర్స్ అనేవి చాలా వరకు ఇష్టపడుతూ ఉంటారు. అది కూడా ఒక రైతు, ఒక రాజు, ఒక వరం. అశ్విన్స్ అనే ఒక అంటే వరం ఇవ్వడం, దేవతలు ఇవ్వడం, అది ఎలా మిస్యూజ్ అవ్వడం, రాక్షసుల చేతికి వెళ్ళడం కథాంశంగా తీసుకుని విన్నాం. సో అది సినిమా ఎలా ఉంది అసలు? మీరు కథ అంతా చెప్పేశారు. సో మొత్తానికి ఇది సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్. యాక్చువల్గా ఇది ఒక మంచి అటెంప్ట్. యాక్చువల్ వసంతరావు అని చెప్పేసి ఆయన తమిళ్ చేస్తుంటారు. మీకు విమలారామన్ అనే ఆర్టిస్ట్ కూడా తెలుసు, చాలా సినిమాలు చేసింది, చాలా తెలుగులో కూడా చాలా సినిమాలు చేసింది. అంటే తను ఈ వసంతరావి చేసిన ఈ యొక్క సైకలాజికల్ హర్రర్లో చాలా సినిమా ఆద్యంతం సూపర్ ఉంటుంది యాక్చువల్గా. అంటే భయపడే సన్నివేశాలు, నిజంగా దయ్యం ఉందా అంటే దేవతలకు సంబంధించిన విగ్రహాలు, ఒక రెండు బొమ్మలు తీసుకోవడం, అది మిస్ అవ్వడం, అంటే ఒక మంచి చెడు అనేది చూపించారు. వాస్తవం మంచి చెడు దాన్ని ఎట్లా తీసుకోవాలి అంటే ఆడియన్ ఫస్ట్ నుంచి భయపెట్టారు బాగా. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ దాకా భయపెడతాం. నాకు తెలిసి ఈ సినిమాని థియేటర్లో చూస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి, ఆ ఆర్ఆర్కి
నిజంగా భయపడతాను నేను చాలా విజయ్ అండ్ మ్యూజిక్ చాలా అంటే బ్యాక్గ్రౌండ్ కానీ సినిమాకి చాలా హెల్ప్ అయిందని విన్నాను. రియల్ మీరు అన్నది వాస్తవం. అసలు సినిమాకు ముఖ్యంగా ఇలాంటి సినిమాలకు ముఖ్యంగా అంటే నార్మల్ సినిమాలకి 2 సాంగ్స్ ఓకే బీజీ, బట్ దీనికి ముఖ్యంగా బీజీతోనే సగం సినిమా ఇంటెన్షన్ మొత్తం ఎన్హాన్స్ చేయాలంటే అంటే క్యారెక్టర్ సీన్ ని పండించాలంటే ఖచ్చితంగా మ్యూజిక్ అవసరం. అసలు విరూపాక్షకు కూడా మనకు అదే హెల్ప్ అయింది. చెప్తే నమ్ముకోరు అంటే చెప్తే నమ్మరు. కేవలం 5 క్యారెక్టర్లే, 5 క్యారెక్టర్లతో సినిమా అంతా అయిపోతుంది. మనకు సినిమా అయిపోయిందా అని కూడా తెలియదు. అంటే మధ్యాహ్నం వరకు ఇంటర్వెల్ వరకు ఒక ఇంటర్వెల్ బ్యాంక్లో వాళ్ళే చంపేస్తుంటాడు. అది చంపి నిజమైన భయం వేస్తుంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అతనే చంపేస్తుంటాడు. అంటే ఒక దయ్యం ఆవహించింది అనే దాంట్లోంచి తర్వాత బయటికి రావడానికి ప్రీ క్లైమాక్స్ దాకా భయపడమే. ఆర్ఆర్ మాత్రం చేసిన విజయ్ గారు చేసిన ఆర్ఆర్ మాత్రం అందుకే వివేసన్ ప్రసాద్ గారు మీకు తెలుసు అథారిటీకి దారేది అన్ని పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నారంటే విషయం ఉంది. ఆ సినిమాలో విషయం ఉంది కాబట్టి ఆయన ముందుకు వచ్చి సినిమాను రిలీజ్ చేశాడు. అంటే గ్రాండ్గా రిలీజ్ చేశాడు. ఆ సినిమా మనం చెప్తే కాదు, ఒక నిజంగా సైకాలజికల్ హర్రర్ థ్రిల్లర్ అనే సినిమా. సైకలాజికల్ హర్రర్ థ్రిల్లర్స్ చాలా డిఫరెంట్ వస్తాయి. అంటే మన నార్మల్గా హర్రర్స్ అని ఒక రూమ్లో ఉంటాయి. ఇది కూడా ఒక అలాంటి సినిమా అయినా ఒక డిఫరెంట్గా ఇందులో కథాంశం అంటే మంచి చెడు అని తీసుకున్నారు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మంచి చెడు అనేది అంటే ఒక మంచి ఒక విషయం అనేది ఒక మంచి చేతిలో ఉంటే ఎలా ఉంటుంది, చెడు రైతును తీసుకురావడం, ఆయన బాధను చూసి అశ్విని దేవతలు ప్రత్యక్షం అవడం. అంటే ఈ సినిమా అనేది చాలా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా తీసుకెళ్లారు. అండ్ క్లైమాక్స్ కానీ సెకండ్ హాఫ్ అంతా స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా డైరెక్టర్ వెళ్ళారని మేము విన్నాం. అంటే మొత్తానికి సినిమా అయితే ఆద్యంతం అలరించింది. అంటే మరొక హ్యాపీగా మనం చూడాలి, భయపడాలి, లేకపోతే అలాంటి ఫీల్డ్ ఎంజాయ్ చేయాలంటే సినిమాని ఖచ్చితంగా చూడాలి. ఖచ్చితంగా హర్రర్ అంటే హర్రర్ సినిమా ఫ్యాన్ బేస్ ఉంది. అసలు థ్రిల్లర్ సైకలాజికల్ మొత్తం చూస్తే అది మనం ఆ సినిమా చూసినంతసేపు ఒక్క సీన్ ఒక్కసారి మిస్ అయితే మనకు అర్థం కాదు. ప్రతి సీన్ మీద లింక్ బాగుంటుంది. అసలు ఆర్ఆర్ఏ మొత్తం కూర్చోబెట్టింది. నిజంగా చాలా సార్లు ఈ భయపడే వాళ్ళు ఉంటే మాత్రం సినిమా చూసి దూరం కూడా బెటర్. ఆర్ఆర్తో అంత భయపెట్టించాడు. మొత్తానికి ఆ థ్రిల్లర్ జోనర్స్ కావాల్సిన ఆడియన్స్ మాత్రం ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు కూడా సినిమా చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు థియేటర్లో. అదే మనకి మనం అంటే 3 సినిమాలు మాత్రం సమయం మనకి చాలా తక్కువ ఉంది నెక్స్ట్. సో మనకి చాలా షెడ్యూల్ బిజీగా ఉంది కాబట్టి సో మన షెడ్యూల్ ఇక్కడ మనం స్టాప్ చేద్దాం. అండ్ ఫైనల్గా అంటే సినిమా ప్రేక్షకులకు చెప్పే ఫైనల్గా మీరు ఇప్పుడు వీటితో పాటు ఇంకోటి మళ్ళీ అవికా గోర్కి సంబంధించి వచ్చింది 1920 అది మనకు తెలుసు. మహేష్ భట్ ఎంత బాలీవుడ్ అతనే రైటర్, కృష్ణ భట్ అని డైరెక్టర్ చేశాడు. అయితే ఏంటంటే హర్రర్, అది కూడా హర్రర్ మూవీ. బట్ కాబట్టి మనం చాలా సినిమాలు చూసాం. అంటే హర్రర్ అంటే కొత్తది కోరుకుంటారు. సేమ్ అక్కడ ఏదో కొత్త పాయింట్ ఉంటే బాగుంటుంది. కానీ అక్కడ ఏంటంటే అవికా గోర్ మంచి పాత్ర చేసినప్పుడు కూడా అది న్యాచురల్గా జరిగిపోయినపడింది. ఇక తర్వాత మీరు చెప్పారు టైంలో కూడా చెప్తున్నాను, భారీ తారకనం, కుట్ర, ఇట్లా కర్ణ, ఇవన్నీ కొత్త ఆర్టిస్టులు. అయితే ఒక చెప్పాల్సి వచ్చేది ఏంటంటే 9 సినిమాలు ఒకే రావడం, కొత్త వాళ్ళు రావడం, ఒక సినిమాలు రావడం, కానీ ఆడియన్స్ లేకపోవడం కొంచెం బాధాకరమైన విషయం. బాక్స్ ఆఫీస్. అశోక్ గారు మనకి సమయం అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ శుక్రవారం కలుసుకుందాం. ఎస్ అదనమాట సినిమాలు 9 సినిమాలు మనం అంటే మనీ చూసుకోకుండా ఏ సినిమా చూడాలన్నా మనకు ఉన్నాయి సార్. ఫస్ట్ మేము 3 కాదు 9 సినిమాలు. సో అన్ని సినిమాలు చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా సినిమాని ఆదరిస్తేనే వస్తాయి కాబట్టి సో ఈ ఫ్రైడే మాత్రం మందే. సో 9 సినిమాలు హ్యాపీగా చూసేయచ్చు. సో ముందు టికెట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోండి. సో సినిమాని ఎవరిని కూడా మేము ఇలా ఉందని డిఫెండ్ చేసే ఉద్దేశం కాదు. సో మా వ్యూలో అమ్మా న్యూస్ ద్వారా అందిస్తున్నాం. ఖచ్చితంగా సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ. సో ఇది అశోక్ గారు ఇవాళది. సో కంటిన్యూ చేస్తూనే ఉండండి. సో నెక్స్ట్ బులెటిన్ అయితే మాకు రెడీగా ఉంది. సో లెట్స్ ఫినిష్.